యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మరలా దేవుడు మనందరికీ మరి ఒక నూతనమైన దినాన్ని ప్రభు ప్రసాదించి ఉన్నాడు. దేవుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన దినమును బట్టి దేవుడికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు దేవుడిచ్చిన వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనం. మహా విస్తరణ కలుగజేస్తానని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈ విస్తరణ అనేది మల్టిపుల్ బ్లెస్సింగ్స్. మన జీవితంలో దేవుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని, మేలును దేవుడు సమకూరుస్తానని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి ఓటమికి, శోధనకి, ఇరుకుకు గురి అయినా దేవుడు మహా విస్తరణను మీ జీవితంలో కలిగించబోతున్నాడు. మనము లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం నుండి అనేక విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆయనకి ఏదో ఒక్క ఆశీర్వాదం ఇవ్వలేదు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. రాగానే పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టాడు. తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకు ఉంగరం తొడిగించాడు, కొత్త వస్త్రం తొడిగించాడు, జోడు తొడిగించాడు. ఇలాగా అనేక తర్వాత కొవ్విన దూడ వధించి ఆయనకు సమృద్ధిగా భోజనం పెట్టాడు. ఆయన మనసును చల్లారింప చేయాలని, ఆయన మనసును ఆనందింప చేయాలని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడంటే తన దాసుల చేత నాట్యం ఆడించాడు, పాటలు పాడించాడు, వాద్యాలు వాయించాడు. తన కూడా అక్కడ ఉంటూ అతని సంతోష పెడతా ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు మీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం ఇట్స్ నాట్ ఏ సింగిల్ బ్లెస్సింగ్స్, చాలా విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. లూకాసు వార్త 15:22లో మీరు చూస్తే ఇవన్నీ మనకు కనపడతా ఉన్నాయి. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడన్నాడు. ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలుగుతావా అన్నాడు. లెక్క పెట్టలేని ప్రభు అన్నాడు. అలాగే నేను దీవించబోతున్నానని చెప్పాడు. అలాగే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్ర యొక్క ఆ ఇసుక రేగును కౌంట్ చేయగలుగుతావా అని అడిగాడు. కౌంట్ చేయలేని ప్రభు అన్నాడు. అలాగా నిన్ను దీవించబోతున్నానని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒక స్టోరీ నాకు గుర్తుకు వస్తుంది. ఒక తల్లి కొడుకు ఇద్దరు షాపుకి వెళ్ళారంట. ఆ షాపుకి వెళ్ళినప్పుడు నాకు చాక్లెట్ కావాలి మేము అని అడిగితే ఎంత కావాలో అంత తీసుకొని చెప్పిందంట ఆ తల్లి. కానీ ఆడు మగా తెలివిగలవాడు కాబట్టి, అమ్మ నేను తీసుకోవటం కాదు, నీ ప్రేమగల చేతులతో ఇవ్వండి అన్నాడంట. అమ్మగారు చాలా మురిసిపోయింది. ఎందుకంటే నన్ను నా కొడుకు తీసి ఇవ్వమని అడుగుతున్నాడని. అసలైన సంగతి ఏంటంటే అమ్మ తీస్తే అమ్మ పెద్ద చేయి కాబట్టి ఎక్కువ చాక్లెట్ వస్తాయని చెప్పి అమ్మని తీయమన్నాడు. అవును బిడ్డలారా, మనం అడిగితే తక్కువ అడుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుడిస్తే మాత్రం ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణి వలె లెక్కలేని అంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అంతేకాదు, ఒక విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. మలాకి గ్రంథం 3:10లో ప్రభు అంటున్నాడు, ఆకాశ వాకిట్లు విప్పి విస్తారమైన దీవెనలు మీకు దయచేస్తానంటున్నాడు. ఈరోజు మీరు గనక మనసు మారి పశ్చాత్తాపం పొంది దేవుడి దగ్గరికి మీరు రాగలిగితే విస్తారముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతాడు. లెక్క పెట్టలేనంత ఆశీర్వాదాలు మీకు దేవుడు దయచేయగలుగుతాడు. కనుక ఈ విస్తారమైన ఆశీర్వాదం వైపు మనము పరిగెత్తాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి, ఆశీర్వదించండి. నీ విశేషమైన కృపద ఇచ్చండి ప్రభా. విస్తారమైన ఆశీర్వాదం వైపు మేము మనసు పెట్టలాగిన మా హృదయాన్ని శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. మారు మనసుతో మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.